యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ అయిన రజనీ రమ గారు. అయితే ముఖ్యంగా లేడీస్ హాస్టల్స్, గవర్నమెంట్కి సంబంధించిన ఈ లేడీస్ హాస్టల్స్లో పిల్లలు ప్రెగ్నెంట్ అవ్వడం అయి ఉండొచ్చు, వాళ్ళు పీరియడ్స్ కారణంగా చనిపోవడం వరకు పరిస్థితి వెళ్ళడం అయి ఉండొచ్చు. అసలు ఏం జరుగుతుంది ఈ గవర్నమెంట్ లేడీస్ హాస్టల్స్లో? ముఖ్యంగా అక్కడ వార్డెన్స్ అయి ఉండొచ్చు, అక్కడ అధికారిక సిబ్బంది అయి ఉండొచ్చు. ఎటువంటి విషయాలు మనకి చాలా పరిగణలోకి తీసుకొని, చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన వాళ్ళు ఎలాంటి తప్పుడు దారులు వెళ్తున్నారో ఇవన్నిటిపై ఒక వ్యూ అనేది రజనీ రమ గారి దగ్గర నుంచి తీసుకుందాం. నమస్కారం. నమస్తే విరాట్. అసలు ఈ లేడీస్ హాస్టల్ అనేటప్పటికీ తల్లిదండ్రులకి ఒక భయం వేస్తుంది. ఒకప్పుడు లేడీస్ హాస్టల్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, అసలు ఒక మగ అడుగు కానీ ఒక వాళ్ళ అడుగు కానీ అందులో పడదు అనే విధంగా ఉండేవి. ఇప్పుడు చూస్తే ఆ లేడీస్ హాస్టల్లో మెట్ల మీదే లవర్స్ కూర్చొని మాట్లాడుకోవడం అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని కొన్ని వింత పోకడలు వస్తున్నాయి. వన్ డే ఒక రోజంతా నేను లేడీస్ హాస్టల్లో గడిపొచ్చానని కొత్త కొత్త యూట్యూబ్ వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా మనకి గవర్నమెంట్ లేడీస్ హాస్టల్లో ముఖ్యంగా ఒక అమ్మాయి గర్భవతి అవ్వడం అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది అంటారు ఈ హాస్టల్స్లో? ఎవరు చూసుకోవాలి ఇదంతా? అక్కడ ఉన్న వార్డెన్స్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్ పిల్లలు అనుకో, అమ్మాయిల హాస్టల్, అది కంప్లీట్గా వాళ్ళ యాజమాన్యందే బాధ్యత అవుతుంది. అక్కడ ఏం జరిగినా సరే వాళ్ళే ఆన్సర్ చేయాల్సిన పూచి ఉంటుంది. కొంచెం పెద్ద అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిందన్నారు, అమ్మాయికి 19 years అన్నారు. 19 years అంటే ఆ అమ్మాయికి అన్నీ తెలిసిన వయసే దాదాపుగా. తెలిసినప్పుడు ఆ అమ్మాయికి అలా ఎందుకు జరిగింది అనేది అంతా అయిన తర్వాత వార్డెన్స్కి తెలుస్తుంది. ముందు నుంచి అయితే ఆ అమ్మాయికి సెల్ఫ్గా తెలుస్తుంది, నాకు ఇలా జరిగింది ఏంటి అనేది. మరి ఆ జాగ్రత్త తీసుకోవడంలో ఎక్కడ తప్పు జరిగింది లేదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ హాస్టల్స్లోనే ఇటువంటి వ్యాపారాలు కూడా నడిపిస్తున్నారు కొన్ని చోట్ల. ఇప్పుడు ఆ మధ్య కూడా చాలా ఇదైంది, సెన్సేషన్ అయింది ఒక న్యూస్. ఏంటంటే బయట నుంచి జెంట్స్ని ఒక నైట్కి 2 nights ఇక్కడ గడిపేటట్టు, అంటే మాకు వేరే ఊరు నుంచి వస్తున్నాము, మాకు ఇక్కడ రూమ్స్ దొరకటం లేదు కాబట్టి ఇక్కడైతే రూమ్స్ దొరుకుతాయి, ఏదన్నా తెలిసిన వాళ్ళ ద్వారా ఒకరోజు తలదాచుకోవడానికి అన్నట్టుగా వస్తే, వీళ్ళు వార్డెన్స్ వాళ్ళు వీళ్ళతోటి కలిసి ఏం చేస్తున్నారు, ఎవరో ఒక అమ్మాయిని అట్లా వాడుకోవడం. అంటే లేడీస్ హాస్టల్లో ఉన్న అమ్మాయిల గురించి ఏమనుకుంటున్నారు ఈ వార్డెన్స్ కానీ, ఆ వచ్చిన వాళ్ళు కానీ, ఆ వచ్చిన వాళ్ళకి లేడీస్ హాస్టల్లో రూమ్ ఇవ్వడం ఏంటి? మరి ఇప్పుడు అలాగే ఈ అమ్మాయికి ఇలా జరిగింది అని అంటే ఇందులో ఎవరి హస్తమన్నా ఉందా, లేకపోతే ఈ అమ్మాయి బయట నుంచే అలా ఏమన్నా జరిగిందా అని ఎవరిది బాధ్యత అంటే ఆ కేసు లోపలికి వెళ్తే కానీ మనకు తెలియదు. ఏది ఏమైనా సరే ఇప్పుడు నువ్వు అన్నట్టు హాస్టల్ అంటే హాస్టలే, అమ్మాయిల హాస్టల్ అంటే మగ పురుగును కూడా రానివ్వరు. ఊడ్చేవాళ్ళు, కడిగేవాళ్ళు కూడా ఆడవాళ్లే ఉంటారు. ఏదో మా హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి వర్క్ చూసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. మిగతా అదంతా కూడా 24 hours లేడీసే ఉంటారు. టైట్ బందోబస్తు ఉంటుంది, తాళాలు వేసి ఉంచుతారు గేట్లకు కానీ మెయిన్ డోర్స్కి కానీ. గ్రిల్స్ అనేవి ఉంటాయి, అక్కడ వేసి ఉంచడం అనేది నాకు తెలిసిన విషయము. మరీ బంధించినట్టు కాకుండా గ్రిల్స్ లాగా ఉంటే కొంచెం బయట నుంచి లోపలికి అంతా కనిపిస్తూ ఉంటుంది, బట్ బయటకైతే వెళ్ళలేరు. ఇలాంటి ఫెసిలిటీ ఉండాలి కూడా. అలా లేకుండా అసలు ఎలా ఉంటున్నాయి అసలు ఆ బిల్డింగ్స్ తెలీదు, ఎంత దారుణంగా ఉంటున్నాయంటే వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా ఉండదు, ఆ లోపల ఫెసిలిటీస్ ఒకటి ఉంటే ఒకటి ఉండవు, అసలు ఫెసిలిటీసే ఉండవని చెప్పుకోవాలి. ఇవి చూడటానికే వాళ్ళు సిద్ధంగా లేరు, చూడరు. ఇంకా అమ్మాయిల గురించి ఎలా పట్టించుకుంటారు? ఒకవేళ బయట నుంచి వీళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చింది అంటే ఎలా పట్టించుకుంటారు? లేదు, లోపల హాస్టల్లోనే ఈ అమ్మాయిలకి ఏదో జరిగింది ఎవరి ద్వారాను అంటే కూడా పట్టించుకోకపోవడం కాదు, వీళ్ళ హస్తం లేనిదే మాత్రం జరగదు. వీళ్ళ మీద వాళ్ళు నిఘా పెట్టారు వార్డెన్స్ని జాబ్కి అని అంటే వార్డెన్స్ చూసుకోవాలి కదా. మరి వీళ్ళకి తెలియకుండా లోపల ఉన్న అమ్మాయికి అలా ఎలా జరిగింది? ఒకవేళ బయట నుంచి జరగలేదు, లోపలే జరిగింది, ఎలా జరిగింది? మరి వార్డెన్స్దే కదా పూజి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? భోజనమే సరిగ్గా పెట్టరు వీళ్ళు, ఇంత పెద్ద విషయాలు చూసుకుంటారా? వాళ్ళ అవసరాలకి వాడుకోవడం. వార్డెన్స్ని బ్లాక్మెయిల్ చేసే హయ్యర్స్ ఎవరన్నా ఉంటారు,
కొన్ని చోట్ల నేను విన్నది అంతా కూడా కాకపోవచ్చు, మళ్ళీ ఇది నిందాగా అనుకోకూడదు ఎవరు కూడా. కొన్ని చోట్ల జరిగాయా లేదా చెప్పండి, అయితే నిజంగానే జరిగాయా లేదా చెప్పండి. జరిగినాయి కదా, మనం విన్నాం కదా. కాబట్టి అది బేస్ చేసుకుని నేను చెప్తున్నా. అందులో కూడా వార్డెన్దే హస్తం. వార్డెను వల్లనే పైనుండే ఆయన అమ్మాయిని వాడుకున్నాడు. 7వ క్లాస్ చదివే అమ్మాయి డెలివరీ అయింది. ఎవరిది పూచి, ఎవరో కారణం అనంటే ఈ విషయం బయటకు వచ్చింది. ఇది అబద్ధం అని చెప్పమానండి ఎవరన్నా. మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్కి ఇలాగే చెడ్డ పేరు వచ్చింది. కొన్ని సంఘటనలు ఖచ్చితంగా ఇలాగే జరిగాయి. ఇప్పుడు ఈ కేసులో, పర్టికులర్ కేసులో ఈ అమ్మాయి బయట నుంచి ఎవరితోనైనా అమ్మాయి లవ్ చేసి ఉండొచ్చు, తెలియక అట్లా జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ముందుగానే ఆ అమ్మాయి మేల్కొనాలి ఆ విషయంలో. డెలివరీ అయ్యే వరకు ఏంటి, పైగా ఆ పక్కన అమ్మాయి కూడా ఏదో ఫార్మసీ ఏదో చదువుతుంది ఏదో అన్నారు, ఆ అమ్మాయి డెలివరీ చేయడం ఏంటి. మరి ఆ అమ్మాయికి ఏమో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, మళ్ళీ అంతా హంగామా అవ్వడం, మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడము, ఇదంతా ప్రమాదానికి దారి కదా. మరి హాస్టల్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, మినిమం హెల్ప్ ఉండాలి, మినిమం ఫెసిలిటీస్ ఉండాలి, ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉండాలి, మరి మ్యాన్ పవర్ కూడా ఏదన్నా ఉండాలి హెల్ప్కి, అర్ధరాత్రి అపరాత్రి. ఇవన్నీ చూసాక నిజంగా తల్లిదండ్రులకి ఆడపిల్లని కనాలంటేనే భయం వేసే చాలా అండి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అదే అందులో ఏదైనా డౌట్ ఉందా? అస్సలు లేదు. అందుకనే తల్లిదండ్రులు పాపం ఓవర్ స్ట్రిక్ట్గానే పెంచుతున్నారు చాలా మంది, కానీ దారి తప్పి పారిపోతున్నారు బయటకి. పారిపోవడం అంటే ఏంటి, ఇక్కడ మంచిగానే ఉన్నట్టుంటారు, బయటకు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేయడం. మరి ఇంకా అక్కడ ఎవరి కాపలా ఉండదు. ఇంత జాగ్రత్తగా పెంచాం కదా, మరి మా పిల్లలు బయటకు వెళ్ళి ఏం చేయరు. ఒక తల్లి చెప్పింది నాకు, మా పిల్లలు ఇంటి దగ్గర తలెత్తితే కాలేజీలో అదే ఇక్కడ దించితే అక్కడ ఎత్తుతారు తల, అక్కడ దించితే మా ఇంట్లో లోపలికి వచ్చాక చెప్పులు ఇప్పే వరకు తల ఎత్తారు అని. మరి ఆ అమ్మాయి చాలా చేసేసింది బయట, వీళ్ళకి తెలీదు. అది మాలాంటి వాళ్ళకి తెలిసి మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకు వచ్చిన జవాబు అది. అంటే తల్లిదండ్రులు అలా అనుకుని పెంచుతున్నారు, పిల్లలు ఇలా చేస్తారు. ఇప్పుడు అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, లేకపోతే మా వాళ్ళే బుద్ధిమంతులు అనుకునే విధానం ఆపేసి వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సిన టైం అనేది ఉంది. ఖచ్చితంగా మా పిల్ల ఏమన్నా చేస్తూ ఉండొచ్చు, మా అబ్బాయి ఏమన్నా చేస్తూ ఉండొచ్చు, మనం నిఘా పెట్టాలి. అంటే మరీ అలా అని కాదు, ఫ్లయింగ్ పేరెంటింగ్ అంటారు దీన్ని, అలా తెలియకుండా వాళ్ళకి మనం నిఘా వేయాలి. అండ్ మరొకటి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండకపోవడం, లేదంటే వాళ్ళకి కనీసం భావస్వేచ్ఛ ఇవ్వకపోవడం కూడా ఇలాంటివి వాళ్ళకి చెప్పకుండా చేయడానికి ఒక అక్కర్లేదు. అంటే కొంతమంది ఏమైనా సరే, రంగ్ దే మూవీ చూసారా, అందులో హీరోయిన్ తల్లితో ఎలా మాట్లాడుతుంది, చచ్చిపోని అడుగుతుంది తల్లిని, తల్లి మీదకి వెళ్తుంది. మరి చూసారో లేదో అది. మరి తల్లి అలా పెంచిందా, ఏం పెంచలేదు, చాలా బాగా పెంచింది. మంచి చదువు చెప్పిస్తుంది, చదువుకుంటుంది. సంస్కారం ఏమైంది? సరే మూవీలో ఆ సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడిందబ్బా అనుకోవడానికి అది కూడా తప్పే. బయట మీరు మెసేజ్ ఇస్తున్నారు బయటకి, పబ్లిక్ మరి నేర్చుకున్నారు. చాలామంది అమ్మాయిలు తల్లి మీద ఎగబడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఏది కావాలంటే అది లాగేసుకుంటున్నారు, డబ్బులు కావాలంటే మెళ్ళ చైన్ కూడా లాగేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు. ఇంత క్రూరంగా మారిపోవడానికి మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ఫ్లుయెన్స్ అంటే కోరికలు, వాళ్ళే కోరికలు. ఏదైనా సంపాదిస్తున్నారు, ఉద్యోగం చేసేవి చాలు. ఎందుకు అని అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు లగ్జరీలు కావాలి, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకంటే మనం ఇంకా బాగా ఉండాలి, మనం కూడా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయాలి, దానికోసం మేకోవర్ ఖర్చులు కావాలి, డ్రెస్సులు కావాలి, మరి ఏ డ్రెస్ వేస్తే ఆ చెప్పులు కావాలి కదా. మరి ఆ చెప్పుల రేటు 2000 తక్కువ ఎక్కడా లేదు, అంతంత రేట్లు ఉన్నాయి చెప్పులు, బ్రాండెడ్. మరి అంతంత ఖర్చులకి డబ్బులు కావాలి వీళ్ళకి. కాబట్టి ఈ పోకడలు, ఇంట్లో డబ్బు కోసం వేధింపులు, బయట సంపాదించినా అవి చాలకపోవడము. ఎందుకంటే కోరికలు ఎక్కువ, మనం కూడా అందరితో సమానంగా ఉండాలి. ఇప్పుడు రాణిగారు పట్టుచీర ఆరేసుకుంటారు, ఆవిడకి అర్హత ఉంది. మరి ఒక కోతి అక్కడికి వెళ్ళి దాని తోక ఎండబెట్టుకుందంట. రాణిగారు పట్టుచీర ఎండబెట్టుకుంటే నేనేమన్నా తక్కువ ఏంటి, నేను కూడా తోక ఎండబెట్టుకుంటాను అంటే, రాణిగారి పట్టుచీరను నీ తోక ఒకటేనా? నువ్వు ఎండబెట్టుకోవాలంటే నీ దగ్గర ఉన్నది తోకే. నీ దగ్గర రాణిగారి దగ్గర ఉన్నంత పట్టుచీర నీ దగ్గర లేదు, అది నువ్వు ఎందుకు తెలుసుకో. అది అప్పు చేసి కొనుక్కొచ్చి అది ఆ చీర కట్టుకోవాలా మనము? మనకి లేదు, మనకు ఉన్న దాంట్లోనే మనం ఉండాలని అనుకోవాలి. నిజానికి కోతి అందులో ఒక నీతి కూడా నేర్పింది, నాకున్నదే నేను ఎండబెట్టుకున్నాను, లేనిది తెచ్చుకోవాలని ఎక్కడ నేను పోరాటం చేయలేదు. అందులో కూడా ఒక నీతి ఉంది చూడండి. మరి మనుషులకి ఎందుకు లేదు? వాళ్ళని చూసి మనకు కూడా అదే కావాలి, లేకపోతే దానికన్నా ఎక్కువ కావాలి, దానికోసం డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం నేరాలు ఘోరాలు. కానీ ఎవ్వరు కూడా దీన్ని న్యాయబద్ధంగా సంపాదించుకుందాం, మన కష్టం ఫలి
అని ఒక సిద్ధాంతం మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు అమ్మాయిలు మరి రోడ్లెక్కి ఎన్ని న్యూస్ వస్తున్నాయి అవును. మనకి, వ్యభిచారాలని అదని ఇదని రకరకాలుగా. అసలు మీరు ఆ కేపీహెచ్బి ఏరియా చూసినట్లయితే నైట్ టైం అంత వర్షగా మారింది అంటే అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దాని మీద ఒక రైట్ యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అనిపిస్తుంది. అవును, దానికి కూడా ఒక అరెస్టులు చేయటము అలాంటివి పెడితేనే కొంతలో కొంత భయపడతారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదో ఫైన్స్ కట్టించేసి వదిలేసేయడం కాకుండా దానికి కూడా ఒక సెక్షన్ అని లేకపోతే శిక్షలని ఉండాల్సిందే. అసలు భయం అనేది ప్రజల్లో కనబడట్లా, భయాన్ని కలిగించాలి. భయంతో నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఏం చేయాలో అది చెయ్యి అనే భయాన్ని కలిగించాలి. నిజంగా ఈ భయం లేదంటారా? లేదు, ప్రూవ్ చేస్తున్నట్టు అసలు భయం లేదు. ఏమన్నా జరగని, ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్లో అంత వరదలు వచ్చి మునిగిపోయి గందరగోళం అయితే ఆ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళారుగా. భయం ఉంటే అసలు వెళ్ళరుగా. అంటే వెళ్ళకూడదని నా ఉద్దేశం కాదు, భయం గురించి చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ముఖ్యంగా హాస్టల్స్, వార్డెన్, అక్కడ ఉండే లేడీస్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే ఇది అయి ఉండొచ్చు. ఎందుకంటే హాస్టల్ కల్చర్ అనేది ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ అనే ఏరియా తీసుకుంటే కంప్లీట్గా హాస్టల్స్ బేస్ మీద ఎంతో నడుస్తూ ఉన్నాయి. ఏంటి అంటే ముఖ్యంగా ఐటీకి సంబంధించి, ఫార్మాకి సంబంధించి జాబ్ చేసే అమ్మాయిలందరూ కూడా ఈ హాస్టల్స్ వల్ల కాస్త ఫైనాన్షియల్గా వెళ్తూ ఉన్నారు. బట్ ఇలాంటి హాస్టల్స్లో ఇలాంటి వర్స్ట్ కల్చర్స్ అనేవి ఎలా ఆపాలండి? ఎవరికి వాళ్ళే కంట్రోల్, ఎవరికి వాళ్ళే మనకు ఆ కల్చర్ వద్దు అనుకున్నప్పుడే ఆ కల్చర్ని ఆపగలుగుతాం. ఒక అంతే, ఒక సంస్థగా ఉద్యమంలాగా మనం దాన్ని కంట్రోల్లో ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. ఇద్దరు ముగ్గురు అనుకోవడము, మనం వెళ్ళి ఇంకోళ్ళకి చెప్పడం అనేది జరగదు. అది మనకు అది ఎంతవరకు చెడు చేస్తుంది, మనకు చెడు చేస్తుంది కాబట్టి మనకు వద్దు అని ప్రతి వాళ్ళు అనుకుంటే దాన్ని ఆపగలుగుతాం. నిజంగా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అనేది మాత్రమే ఇక్కడ ఫైనల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. సో మన జీవితానికి మనమే ఒక దిశానిర్దేశకులుగా ఉంటూ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు